చెప్పండి అన్న చూసుకుంటే నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? పదవిలోకి రాగానే ఎన్నో కబుర్లు చెప్పారు ఈ ప్రభుత్వం. కూటమి కూడా ఏమంటుందంటే ఫస్ట్ నుంచి మేము ఆదుకుంటాము, నిరుద్యోగులకు మా హయాంలోనే అన్నీ వస్తాయి, కంపెనీలు వేస్తున్నామన్న వ్యక్తులు ప్రజెంట్ సైలెంట్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారు, లోకేష్ గారు ఏమయ్యారు, నిరుద్యోగ భృతి ఏమైంది, ఈ ఉద్యోగ కల్పన ఏమైంది, జాబ్ క్యాలెండర్ అసలు మెయిన్ సెక్షన్ అది ఏమైపోయింది? ఈరోజు అధికారంలో రాకముందు ఎన్డీఏ కూటమిగా ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేదా బీజేపీ గవర్నమెంట్ కానివ్వండి, ఎన్నో మాటలు చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉంది మనమే, రాష్ట్రంలో కావాల్సిన నిధులన్నీ మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం, ఇండస్ట్రీస్ తెచ్చుకోగలుగుతాం, ఉద్యోగ కల్పన పేరుతో మేము తెప్పించగలుగుతాం, 20 లక్షల ఉద్యోగాలే మా ఏజెండా అని చెప్పేసి గొప్పగా చెప్పుకున్నారన్నమాట. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఒక సర్వే చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 50 లక్షల మంది నిరుద్యోగులు మీరు ఉద్యోగాలు కల్పిస్తే ఉద్యోగాలు మేము చేస్తామని చెప్పేసి మీ స్కిల్ డెవలప్మెంట్ సచివాలయాలు ఎవరైతే ఉద్యోగస్తులు ఢిల్లీ చేస్తే ఖచ్చితంగా 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు 50 లక్షల మంది ఉద్యోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం బాబు, మాకు ఉపాధి చూపించండి బాబు అని చెప్పేసి మీ ముందు మొరపెట్టుకున్న సంఘటన అందరికీ తెలిసిన విషయమే. మీరే బహిర్గతం చేశారు, పేపర్లో వేశారు, అన్నీ చేశారు, ఇలా ఉన్నాయని. వీళ్ళందరూ యుద్ధపాతి మీద 20 లక్షల ఉద్యోగాలు తెప్పిస్తామని చెప్పారు. క్యాబినెట్ మీటింగ్లు నంబర్ ఆఫ్గా జరుగుతూనే ఉన్నాయి. ప్రతి క్యాబినెట్ మీటింగ్లే కాదు, తర్వాత స్వచ్ఛ వాళ్ళు ఏదో సేవా దృక్పథంతో ఏదో కార్యక్రమం చేసినప్పుడు కూడా మా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని నిద్రపోనివ్వట్లేదు, 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావడమే మా ఏజెండా అని మంత్రులందరూ గొప్పగా చెప్పుకుంటున్నారన్నమాట. ఎక్కడ ఎవడు ఉద్యోగాలు ఇస్తామన్నా వాళ్ళు ఎక్కడ తీసుకొచ్చేస్తాం, ఆంధ్రాలో పెట్టేస్తాం, వాళ్ళకి స్థలాలు ఇస్తాం, అవి ఇస్తాం అంటూ చీప్ ధరలుగా పెద్ద పెద్ద సంస్థలని మన వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది మన దాంట్లో కొన్ని సంస్థలకి దారాదత్తం చేస్తున్నారే తప్ప ఎక్కడా కూడా నిరుద్యోగులకు న్యాయం చేసే పరిస్థితి లేదు. ఖజానాలో డబ్బులు లేవన్న వ్యక్తి యోగాకి అంతకాలా ఖర్చు పెట్టారు. రెండో చూసుకుంటే ఆవకాయ అమరావతి అంట ఇప్పుడు అదంతా ఇంపార్టెంట్ అని ప్రజలు అంటున్నారు. దేనికి 5 కోట్లు 10 కోట్లకి లెక్క పెట్టే బోతులు గతంలో నిర్వీర్యమైన ఎవరైతే వాలంటీర్లకు బకాయిలు ఉన్నాయి కదా అవి ఇవ్వచ్చు కదా, ఏమవుతుంది? మీరు చెప్పారు స్పష్టంగా. వాలంటీర్ని వీళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత 6 నెలల పాటు సేవలు చేశారండి. 6 నెలల్లో సుమారుగా వాళ్ళకి రావాల్సిన 400 కోట్ల దాకా బకాయి ఉంది 6 నెలల పాటు. ఆ డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా ఎక్కొట్టేశారు. ఏం చెప్పకుండా వాళ్ళని సద్దేశంలో పడేశారు. మేము తీసుకోమని ఏం చెప్పకుండా వాళ్ళని ఎక్కడ ఆ వ్యవస్థను తీసేసినట్టు కూడా ఎక్కడ ప్రకటన చేయకుండా, గతంలో ప్రభుత్వం జియో రెవెన్యూ చేయలేదు కాబట్టి మేము దాన్ని ఏదైనా ఒక ప్రయత్నం చేస్తామని చెప్తూ కాలం గడుపుతూ అక్కడ 2,60,000 మందిని హోల్లో పడేశారు. ఇంకా బియ్యాలకు సంబంధించి మన ఎల్లంటి వచ్చే వ్యాన్స్ వాళ్ళందరికీ వాళ్ళని కూడా హోల్లో పడేశారన్నమాట. మీ సబ్సిడీలు మేమే కట్టుకుంటాం, అది కట్టుకుంటాం, ఇది కట్టుకుంటాం అని చెప్పేసి అది. ఇక మొన్నే మనం చూసాం, ఆశా వర్కర్లు గొడవలు చేస్తున్నారు, అంగన్వాడీ టీచర్స్ గొడవలు చేస్తున్నారు, ఉద్యోగస్తులందరూ కూడా గొడవలు బిగినాయని అనమాట. అంటే ఎన్నికల ముందు మీరు చాలా మాటలు ఇచ్చారు, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని దించడం కోసం మీరు ఎన్ని హామీలు ఇచ్చారు, అన్ని హామీలు ఇచ్చారు, హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందారని చెప్పి ఈరోజు ధర్నా చౌకులు దడదడలాడుతున్నాయి. వాస్తవాలు విజయవాడ ధర్నా చౌకు దడదడలాడుతున్నాయి అనమాట. ఇంత చెడ్డ పేరు ఎవరు కూడా అధికారంలో రాగానే తెచ్చుకోలేదు. అనుభవం కలిగిన 40 సంవత్సరాల ఇండస్ట్రీ కలిగిన చంద్రబాబు నాయుడు గారికి మరి ఇది తగ్గదు అని చెప్పేసి మేము ఈ రోజున మీ ద్వారా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు పునరాలోచన చేసుకోవాలి. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, నిరుద్యోగ వృత్తికి కావాల్సిన ధనాన్ని మీరు ఏర్పాటు చేయండి. ఏదో పీ అనే పదాలను వాడుకుంటున్నారు కదా, ఆ పీ ఆ 3 పదాలను వాడుకుంటూ ఆ రకంగా అయినా సరే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి కావాల్సిన నిధుల్ని సేకరించి అందించవలసిందిగా చంద్రబాబు నాయుడు గారికి సగౌరవంగా మీడియా రూపంలో తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉత్తరాంధ్రలోని ముందుంటాను వెనకబడిన జిల్లాల్లో అని చెప్పి గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకున్నప్పటి నుంచి కూడా 15 ఏళ్ళ సమయం ఉండి మిగతా వాళ్ళు వస్తారనుకుంటున్నారు, నేను రానివ్వను, కాళ్ళు కీళ్ళు ఎరగొట్టి కూర్చోబెడతా, ఈ అంశాల మీద ఉన్నారు. కానీ ఈ అంశాల మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు నిరుద్యోగంపై? వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేదనేది అర్థమైపోయిందండి. పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి, ఈ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత సీఎం లాంటి వ్యక్తి. ఆయన నోటంటే మనం 4 రోజుల కిందట విన్నాం, మన రాష్ట్ర పాలన ఉత్తరప్రదేశ్ పాలనలాగా రావాలి, యోగిని మనం ఆదర్శంగా తీసుకోవాలి, అలా పనిచేయగలిగితేనే కరెక్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారు పాలన బాగాలేదని ఇండైరెక్ట్గా మీరు చెప్తున్నారని మాకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు పాలన పనికిరాదని కూడా చెప్తున్నారు. ఇలా పనికిరాదని చెప్తున్నారని మాకు క్లారిటీగా కనపడుతుంది. అంటే యోగి ఆనందాన్ని తీసుకొచ్చి ఆయన పాలనని ఇక్కడ దించగలను, నేనే సముద్రుడిని, నేను కాషాయ రంగు కట్టుకున్న వ్యక్తిని, హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తిని నేనే అని చెప్పుకొని మీరు అవతారాలు మార్చుకుంటూ దశావతారాలలాగా అవతారాలు మార్చుకుంటూ చాలా జాగ్రత్తగా ఇంకో 15 సంవత్సరాలు ఎవరిని రానివ్వనంటానే ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఎసరు పెడుతున్నారు అనేది అర్థమవుతుంది. ఇక గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ అభివృద్ధి పేరుతో మేము చేస్తాం రోడ్లు, అలా రోడ్డు చెప్పగానే రోడ్డు వేసేస్తున్నాం అంటున్నారు. అసలు మీరు వచ్చి సంవత్సరం అయిన తర్వాత ఇంకా నేను రోడ్లు వేస్తున్నాను అంటే సిగ్గుచేటుకు ఉందని చెప్పేసి, ఎందుకంటే మీ మీటింగులోనే అయ్యా మాకు రోడ్డు వేసేవాడు ఎవడు లేడని చెప్పేసి స్వయంగా వాళ్ళు వచ్చి చెప్తుంటే ఇంకా సిగ్గుచేటు అని చెప్తున్నాం. ఎందుకంటే మేము ఎక్కడ కూడా లెటర్లు పెట్టినా కూడా అవ్వట్లేదయ్యా అని మీకే చెప్పుకున్నాం. అంటే మీ కింద పాలన ఎంత ఘోరంగా ఉందా అనేది, మీ దాకా సమస్య వచ్చిందంటే మీ పాలన అంత ఘోరంగా ఉందా అనేది
అర్థమవుతుంది. ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని సీఎం నుంచి తప్పించే ఆలోచనలు చేస్తున్నారు కాబట్టి యోగినందన్ని మనం ఆదర్శం తీసుకోవాలి, అలాంటి పాలన ఇక్కడ పెట్టేయాలి. అంటే ఇక్కడ రౌడీ మొక్క పెరిగిపోయారు, గంజాయి బ్యాచ్ పెరిగిపోయింది అంటారు. మీ సంవత్సరాల పాలనలో రౌడీజాన్ని అణచివేయలేకపోతున్నారు, గంజాయి బ్యాచ్ని అరికట్టలేకపోతున్నారు అనేది ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారని అర్థమవుతుంది. అలాంటి యోగినందన్ని తీసుకొచ్చి పెట్టాలి. లేకపోతే నేనే యోగినందంగా మారిపోతాను, కాషాయ డ్రెస్ వేసుకుంటాను, జనసేన పార్టీని మూసేస్తాను, బీజేపీని తీసుకొచ్చి నేను అధికారంలో తీసుకొస్తానని చెప్పేసి కంకణం కట్టుకుంటే ఏమీ అభ్యంతరం లేదు. రౌడీజాన్ని మూసేయడానికి, రౌడీజాన్ని మానివేయడానికి, గంజాయి వ్యాపారం తీసేయడానికి, కుక్కటి వేలు తీసేయడానికి మీరేమీ కాషాయ అవతారం వేస్తట్లా. హిందువుల్ని, ముస్లిమ్స్ని, మైనారిటీలని వీళ్ళందరినీ రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. పాలన సరైన పద్ధతిలో అందిస్తే ప్రజలు కోరుకునేది అదే కాబట్టి అందించండి. మరి స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో ఉన్నాయి, ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు సార్. మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, మరి ఎలా ఉండబోతుంది ఇవన్నీ చూస్తున్నారు కదా ప్రజలు కూడా. ప్రజలంతా కూడా నిశ్శబ్దంగా ఇదివరకు జనాలందరూ రోడ్డు ఎక్కేవాళ్ళు. ఈ రోజున రోడ్డు ఎక్కే పరిస్థితి లేకుండా ఓటు అనే ఒక ఆయుధం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు అనే ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. ఆ ఆయుధం ద్వారానే బుద్ధి చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నారని అర్థమవుతుంది. దురదృష్టకరం ఏంటంటే జనాలు వేసిన ఓట్లు కూడా మార్చగలిగే టెక్నాలజీని మీ దగ్గర పెట్టుకొని ఈ రోజున జనాల ఓట్లను కూడా, జనాల తీర్పును కూడా మీరు శాసిస్తున్న పరిస్థితి వచ్చింది. అది ఎల్లకాలం ఉండదు, కొంతకాలం నడిచినా ఎక్కువ కాలం అయితే అది నడవదు. అబద్ధం చెక్క ఎలా అయితే ప్రపంచం అంతా చుట్టూ వచ్చుద్దో నిజం నిలకడగా ఉంటుందో, నిజంగా మీ నిజమైన పాలన లేదు కాబట్టి మీరు చెక్కలు కొడుతున్నారు. మీ యొక్క అంత అరిచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా ఒకవేళ మీ బాక్సులతో గెలిచినా అది సరైన గెలుపు కాదని చెప్పి మేము అనిపిస్తాం. ప్రజలు కూడా ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారనేది మీ అందరికీ అర్థమైంది. ఈ 6 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా 6 నెలల్లో ప్రజలు కూడా బుద్ధి చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీరు ఇచ్చిన వాగ్దానం అమలు చేస్తే మీకు ఎక్కడ న్యాయపరంగా, గౌరవపరంగా ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం.